తగ్గేదేలే చేయాల్సిందే. అస్సలు తగ్గేదేలే. వాళ్ళకి నా మీద ఇంత నమ్మకం ఉందా నేను ఎవరిని తీసుకురాలని. వాడు ఫస్ట్ ఓడి ఇట్లా, ఈ సెకండ్ ఓడి ఇట్లా. చాలా వేరేగా ఉన్నది కదా వీళ్ళది, వెరైటీ ఉంది కదా. ఫస్ట్ ఓడు సెకండ్ ఓడు వచ్చాయి లైఫ్ ఎట్లా మన వాళ్ళ ఇల్లు ఉన్నాయి, బాత్రూమ్ లేదు, షేర్ కట్టకి పోడు అక్క వాళ్ళవి. సో వెల్కమ్ టు సిద్ధు బంజారా యూట్యూబ్ ఛానల్. సో మామ, మనం ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తూ ఎంతో యూట్యూబ్ లోకి అయితే వచ్చినాం. అయినా మీరు ఇంతగానో సపోర్ట్ చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. చాలా బాగా సపోర్ట్ చేస్తుర్రు. ఇప్పుడు ఈ వీడియోని కూడా అంతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో అయిపోతున్నా మా ఫ్రెండ్ కి అయితే, సో వాడి రియాక్షన్ ఎలా ఉంటది అనేది ప్రతిదీ ఈ వీడియోలో అయితే చూసేద్దాం డీటెయిల్ గా. అండ్ అంతేకాకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసేయండి, కింద బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో లెట్ స్టార్ట్ ప్రాంక్ వీడియో. ఓకే, సో మొత్తానికి ఇప్పుడు వాడికైతే కాల్ అయితే చేయబోతున్నా మా ఫ్రెండ్ కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ చేద్దాం. హలో హలో, చెప్పరా? ఎక్కడ? ఇంటికాడ. ఏం చేస్తున్నావు? పండుకున్నావా? ఒక అమ్మాయిని తీసుకొని పోతున్నా, ఇంకా నిజామాబాద్ ఉన్నా ఇప్పుడు. సరే సరే. నిజంగా రా, నమ్ముతలే. వీడియో కాల్ అరే చెదిస్తున్నాను మామ నువ్వు. ఎగ్జామ్ ఏం రాయా ఆమె లేకుంటే నేను. నా కథలు చెప్పక కానీ. నిజంగా రా? సరే సరే, నమ్మిన ఫోన్. సరే మరి పోతున్నా మరి. సరే సరే సరే. ఏమైనా ఎగ్జామ్ రాయా మరి సార్లకి చెప్పేసి. నా కథలు చెప్పక కానీ. నిజంగా రా? అదే నీ అసలు బకరాలు మొత్తం మంది చేసిన. నువ్వు నమ్ముతలే? నమ్మ. ఇజ్జదిస్తున్నాయి మామ నువ్వు మరి. అంటే నా ముఖానికి వాళ్ళు పడాలనుకుంటున్నా. నిజంగా పడారు. ఆహా, కథలు. ఏమో ఇక నీ అంత కాదురా మామ. సరే మరి పోతున్నావు మరి. సరే. ఏమన్నా ఉంటే పోలీసు వాళ్ళు ఏమన్నా పట్టుకుంటే నిన్నే పట్టుకుంటారు ఇంకా. అరే పట్టుకోండి రా, చెప్పుకుంటా. లాస్ట్ కాల్ నీకే ఫోన్ చేస్తున్నా. అరే ఇటువంటి ప్రాంకులు మొత్తం నన్ను వీడియో ఎత్తున్నావు అని అర్థమైంది నాకు కూడా. ఏ కాదు మామ, నువ్వు వీడియో తీసి యూట్యూబ్ లోనా దేనన్నా పెడతావు. ఇది లేదురా, తీసుకుంటానా పెడతావు. ఇప్పుడు నేను మాట్లాడినాయని కాదు పెట్టా. అమ్మా ఇంత ఘోరంగా ఎట్లా పట్టుకున్నావు మామ నువ్వు? లేదు లేదు, అన్ని చూస్తాయి రీల్స్ రోజు. నాకు అదో చెప్పకి. సరే మరి. సరే సరే మరి, ఉంటున్నా. ఓకే. ఎక్కి రీల్ ఎక్కి యూట్యూబ్ లా. కాదురా, వాడు కాల్ చేసి, నేను కాల్ చేసిన వాడు ఇప్పుడు లిఫ్ట్ చేయలే, మళ్ళీ కాల్ చేస్తున్నాడు. హలో, ఎక్కడ? ఇంటికాడ. ఎవరైనా ఉన్నారా పక్కన? లేరు. చెప్పు. ఎవరైనా లేరా చెప్తా. ఒక్కనే ఉన్నా. ఏదో ప్లానింగ్ చేస్తున్నారా చేద్దామని? అమ్మాయిని తీసుకొద్దామని అనుకుంటున్నా ఈరోజు. అందుకే ఫోన్ చేస్తున్నా. అంటే నిజామాబాద్ సైడ్. దానికి ఎంగేజ్మెంట్ చేస్తారంట. ఇంకా తీసుకుందాం అని చెప్పేసి ఇంకా అనుకుంటున్నా.
తీసుకురా మరి. ఎక్కడికి రావాలా? ఈడేందా నాకంటే అడ్వాన్స్డ్ గా ఉన్నాడు. ఎక్కడికి రావాలరా తీసుకొని? ఇంటికి. ఇంకా మీ వాళ్ళు తెలుగు వాళ్ళు అంటే వాళ్ళు తెలుగు వాళ్ళు రిలేటివ్స్. నరుకుతున్నావు అని నాకు తెలుసు. నిజంగా గాంధీ గారు ఫోన్ చేసి అడుగు. నేను ఇంటికి నుంచి 6 కి వచ్చేసిన. 6 కి వచ్చి కాలేజీలోకి వచ్చిన. ఫస్ట్ అమ్మాయిని తీసుకొని ఆడ అయితే సార్ పిలిచిండు. అది నరేష్ గారికి ఒకసారి ఫోన్ చేయమంటే ఇంకా నీకు ఫోన్ చేసి అప్పుడు మాట్లాడిపించిన. నిజంగా ఇప్పుడు వెళ్తున్నా అంటే వస్తున్నా అని నీకు ఫోన్ చేస్తున్నా. కొంచెం అక్కడక్కడ ఎక్కడైనా సపోర్టివ్ గా ఉంటావని. ఎక్కడికి రావాలా? నిజామాబాద్. నిజామాబాద్కి వచ్చి నువ్వు నరుకుతున్నావు. నిజంగా మామ నమ్ముతలే. పడారు అన్నాడు, నమ్ముతలేడు. మళ్ళీ చూద్దాం. నిజంగా మామ గాంధీ గారికి చెప్పు నువ్వు రియల్. నేను నీకే చెప్పాలనిపించి నిజామాబాద్ సైడ్ వస్తున్నా అని ఇంకా చెప్పేసి నీ నుంచి ఏమైనా సపోర్టివ్ దొరుకుతాయని చెప్పేసి ఇంకా ఫోన్ చేసిన. గాంధీ గారికి ఫోన్ చేసినప్పుడు అయితే నరేష్ గారికి అటు ఫోన్ చేయి, ఇటు ఫోన్ చేయక మళ్ళీ వాళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళ పెద్ద ప్రాసెస్ అవుతాయి కదా. సో నిజంగా నన్ను నవ్వుతున్నాయింది మామ. నువ్వు నరకుడు నిజంగా నువ్వు నవ్వుతున్నావు, మళ్ళా ఇజ్జత్ ఇస్తున్నావు. లేకపోతే నరకడు చెప్పు ఇంకా. నిజంగా రా. గాంధీ గారికి ఫోన్ చేసి చూడు. ఆడికి చెప్పినా వచ్చేది ఒకటి కాదు. నిజంగా నిజంగా నువ్వు నమ్ముతలే. ఏదైనా సరే తీసుకొని వచ్చేస్తున్నా. ఆమె లేకుంటే ఇంకా నేను లేను. గుండె ఆగిపోయినట్టు ఉన్నదే, ప్రాణం వీడిపోయి. పెద్ద ప్లానింగే. ఏమోరా, ఇంకా నీకు చెప్పాలనిపించింది అటు సైడ్ వస్తున్నా అని చెప్పేసి ఇంకా ఏదైతే అది ఇడిచిపెట్టుడే, తగ్గేదేలే చేయాల్సిందే. అస్సలు తగ్గేదేలే. ఇంకా డైరెక్ట్ అటే వచ్చేసుడే ఏదైతే అది. చూసుకున్నాడే ముందు. అందుకే ఇంకా డిసైడ్ అయ్యి వచ్చేసిన. గాంధీ గారి ఫోన్ కూడా ఎత్తుతలేను. అప్పుడు మార్నింగ్ నేను చెప్పేసి వచ్చేసిన గాంధీకి. ఇంట్లో అందరు ఎతుకుతురంట నన్ను కూడా. నిజం నమ్ముతలే. వట్టి చెప్తే నేను ఎప్పుడు నవ్వేటోనిరా. నా ఫేస్ లో సీరియస్నెస్ కనబడతలే నీకు? కనబడతలే. జోక్ కాదురా, నిజంగా. వచ్చాయి నైపెట్లా మనోళ్ళ ఇల్లు ఉన్నాయి. బాత్రూమ్ లేదు. షేర్ కట్టకి పోడు అక్క వాళ్ళవి. నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నా అర్థం అయితే నాకు. నిజం వింటున్నావా? వింటున్నా. చిరాడు అంతేనా? నువ్వు వీడియోలకు రికార్డింగ్ చెప్తున్నావు వచ్చినాయి. కాదు మామా, నిజంగా చెప్తున్నా. వీడియో ఏ మామా నువ్వు రియల్ చెప్పు. రియల్ గా వచ్చేస్తున్నా ఇంకా. వచ్చి నేను గాంధీ ఫోన్ చేస్తున్నా. ఒకసారి చేసి నాకు ఫోన్ చేయి. నమ్ముతలేడు. అయినా కొన్ని మాటలు గట్టిగానే చెప్తుండు. ఒకవేళ తీసుకొస్తే మాత్రం ఇలాంటి సపోర్ట్ చేసేటోళ్ళు ఉంటారు. కాకపోతే మనకి
ఫస్ట్ ఫర్ అది మ్యాటర్, మన ముఖానికి వాళ్ళు చూడరు. సో ఇంకా వాడు గాంధీ గారికి కాల్ చేస్తుండు. ఇప్పుడు గాంధీ గారికి కాల్ చేసి ఆల్రెడీ నేను గాంధీ గారికి ఫోన్ చేసి చెప్పిన, వాడేమని చెప్పినా ఓకే ఓకే అని చెప్పు మామ అని చెప్పిన. వాడు ఉండింది అనేది ఒకసారి కామెంట్ చేసి వెళ్ళండి. అంతేకాకుండా ఈ వీడియోని మినిమం 10K 15K వ్యూస్ మీరు తీసుకెళ్తారని నేను అనుకుంటున్నా. మీ నుంచి నేను ఆశిస్తున్నా, ఇంత కష్టపడి తీస్తున్నా కాబట్టి మినిమం వ్యూస్ అయినా వచ్చేలా చూస్తారని అనుకుంటున్నా. హలో మాట్లాడినా నవ్వుతున్నావు ఏంద్రా? గాంధీ ఆడు ఏమన్నాడు? అమ్మ వాళ్ళతో ఇంకా నీ పేరట చెప్తుండా? ఆడు నాకు మార్నింగ్ నేను చెప్పేసి వచ్చేసిన వాడికి, నేను వెళ్తున్నా మామ ఏదైతే అది ఇంకా చూసుకున్నాడే, 2 రోజులు భయపడ్డా చాలు ఇంకా అని చెప్పేసి వచ్చేసిన. మా అంటే కొడతారేమో, చంపిస్తారా? సో అందుకే ఇంకా లైఫ్ వదిలేసి వచ్చేస్తాను. ఒంటరి పోరాటం. అవును, నీకు ఫోన్ చేస్తా. సరే, వాడు అస్సలు నమ్ముతలేడు, 1% కూడా నమ్ముతలేడు. మనం ఇంత చేసినాక కూడా వాళ్ళకి నా మీద ఇంత నమ్మకం ఉందా నేను ఎవరిని తీసుకురానని. వాడు ఫస్ట్ వాడు ఇట్లా, ఈ సెకండ్ వాడు ఇట్లా, చాలా వేరేగా ఉన్నది కదా వీళ్ళది, వెరైటీ ఉంది కదా. ఫస్ట్ వాడు సెకండ్ వాడు. కాల్ చేస్తా. హలో హలో సిద్ధు, ఉమ్, తిన్నా మరి? ఏడేమో మార్నింగ్ తిన్నదే. ఒకసారి వీడియో కాల్ చేయరా? వీడియో కాలా చేస్తా, దానికి ఏముందిరా భయపడు. అరే కథలు లేకొచ్చేస్తుంది. నన్ను బుక్క తెంగావు అనుకుంటే మీకన్నా తిరుగుతారా నేను? కాదు మామ, నిజంగా వీడియో కాల్ లేపురా పూమా, నిజంగా వీడియో కాల్ లేపురా నిజంగా బాయ్, నిజంగా. సరే బాయ్, నువ్వు ఒకసారి ఫోన్ లేపు బాయ్. అరే ఇంత క్లారిటీగా చెప్పినా నువ్వు ఎందుకు నమ్ముతలేవురా? నేను నమ్ముతలేదు. ఓకే ఓకే, మొత్తానికి బయటకు వచ్చేద్దాం ఇప్పుడు. సో కాల్ చేసిన వీడికి, చూసినావు కదా, ఎంత చెప్పినా కూడా వీడు నమ్ముతలేదు అంటే మన మీద వీళ్ళకి ఎంత నమ్మకం ఉంది, అసలు నేను తీసుకొని పోతా అని. మా ప్రాంక్ కాల్ అయినా బాగా సపోర్ట్ చేసినావు మామ. గాంధీ గారు ఏమన్నాడు మామ? సో ఇదన్నమాట మన ప్రాంక్ వీడియో. సో నెక్స్ట్ ఏ వీడియో అనేది తీద్దాం అనేది కామెంట్ చేసేయండి. ఏ టాపిక్ మీద ప్రాంక్ వీడియో అనేది తీద్దాం అనేది కామెంట్ చేయండి బై. సో ఏంది అనేది ప్రతి ఒక్క కథలు ఈ రోజు ఈ వీడియోలో చూసుకుందాం. సో ఓకే, వాట్సాప్, లవ్ యూ.